Good evening, everyone. Welcome to Saram Sampitra Education. Myself Venkat, I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1 students. సో ఈ సిరీస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీడే మార్నింగ్ మనం 8 AM మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ని అప్లోడ్ చేస్తాము అండ్ ఈవినింగ్ 7 PM మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ సెషన్తో పాటు PDF కూడా అప్లోడ్ చేస్తాం. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి, మంచి మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయవచ్చు. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం పదండి. డిస్కస్ హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కెన్ ఎన్హాన్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఓకేనా? సో క్వశ్చన్ యొక్క మెయిన్ పార్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ని ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు అండ్ సోషల్ డెవలప్మెంట్ని కూడా ఎలా ఎన్హాన్స్ చేయవచ్చు. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి ఏమన్నా సరే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఉంటే వాట్ ఆర్ దే, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకేనా? సో ఇలా కొన్ని మెజర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అప్రోచ్ చూద్దాం పదండి. ఇంట్రొడక్షన్. సో వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రీఫ్లీ. నెక్స్ట్ బాడీ పార్ట్ చూడండి. రైట్ హౌ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వన్, సో వాట్ ఆర్ ద డౌన్ సైడ్స్, నథింగ్ బట్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఏమన్నా సరే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఏమన్నా డౌన్ సైడ్స్ ఉన్నాయా, మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక వే ఫార్వర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. సో వీ హ్యావ్ టు గివ్ అప్రాప్రియేట్ కంక్లూజన్ ఇన్ దిస్ రిగార్డ్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే మొత్తం సమ్మరైజ్ చేసి రాస్తాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ రాస్తూ దీనివల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ సోషల్ డెవలప్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని కానీ మనం ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి రాయాలి. ఓకేనమ్మా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనం సక్సెస్ఫుల్గా 2 బ్యాచెస్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం, విజేత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ 2 బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. సో థర్డ్ బ్యాచ్కి మేము ఇప్పుడే అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ థర్డ్ బ్యాచ్లో కూడా 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ 7 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. సో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది వితిన్ 72 hours మీరు రాసి మాకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతోపాటు మీకు కాంప్రహెన్సివ్ అప్రోచ్ కానీ మోడల్ ఆన్సర్స్ కానీ ఇది కూడా మళ్ళీ PDF రూపంలో ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు మెంటర్షిప్ కానీ గైడెన్స్ లాగా మేమందరం టచ్లోనే ఉంటూ ఉంటాం. మీకు ఏదైనా సరే డౌట్స్ వస్తే మాకు ఫ్రీగా కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ సారం సార్తో కూడా మీరు ఎప్పుడన్నా సరే కాల్ చేసి మాట్లాడి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే రిజాల్వ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఇదే లాస్ట్ బ్యాచ్. ఇంకా ఎక్కువగా బ్యాచెస్ అయితే మేము అనౌన్స్ చేయాలని అనుకోవట్లేదు. సో టెస్ట్ సిరీస్కి అయితే ఇదే లాస్ట్ బ్యాచ్ అనమాట. సో కేవలం 25 సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకుంటాము, ఓన్లీ లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే. ఎందుకంటే మేము తొందరగా మీకు ఎవాల్యుయేషన్ చేసి ప్రొవైడ్ చేయడానికే తక్కువ మందిని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి. సో వీలైనంత తొందరగా ఈ రోజే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనమ్మా? రైట్, లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్స్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, India's real GDP expanded by an estimated 6.9% in financial year 2022-2023, primarily driven by strong investment activity, especially in infrastructure. ఓకేనా? సో మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం ద్వారా మన యొక్క రియల్ జీడిపి ఎస్టిమేషన్ అనేది 6.9%కి వెళ్ళడం అనేది జరిగింది అని ఎవరు చెప్పారు అంటే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఓకేనా? సో దీని ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరగడం ద్వారా ఇండియా యొక్క రియల్ జీడిపి అనేది 6.9%కి వెళ్ళింది ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లో. ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ $5 trillion ఎకానమీ అండ్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ క్రూషియల్ ఇన్ రీచింగ్ దిస్ టార్గెట్. The budget for 2023-2024 announced an investment outlay of 10 lakh crores for infrastructure, further highlighting its importance. సో యాక్చువల్గా మన యొక్క టార్గెట్ ఏంటి చెప్పండమ్మా? సో ప్రపంచంలో ఇప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారాలి. సో 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారాలి అంటే మనకు ఎకానమీ సైజ్ అనేది $5 trillion రీచ్ అవ్వాలి. ఇదే నెక్స్ట్ మన టార్గెట్ అనమాట. ఇండియాకు ఎకానమీ అనేది $5 trillion రీచ్ అవ్వాలి. అప్పుడే మనం వరల్డ్లో 3rd లార్జెస్ట్ కంట్రీ లాగా మారుతాము.
ఇది కూడా మన టార్గెట్. సో ఇది జరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా మనం పెంచుకుంటూ వెళ్లాల్సిందే. ఓకేనా. సో బడ్జెట్ పరంగా కూడా మనం కంపేర్ చేసుకుంటూ అవుట్లే చేసుకుంటూ సో ఎన్ని ల్యాక్ క్రోర్స్ మనం ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకుంటూ వెళ్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, లెట్స్ లుక్ ఎట్ ద బాడీ పార్ట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఈక్విటీ, serving as the backbone of the economy. For instance, PM Gati Shakti scheme with 100 lakh crore projects aims to develop holistic infrastructure, streamline development with a digital platform and boost the Make in India initiative. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మనకి ఇంకా క్లియర్గా చెప్పారు. సో ప్రోగ్రామ్ పేరు ఏంటంటే PM గతి శక్తి స్కీమ్. సో అరౌండ్ 100 lakh crores వర్త్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా మనం హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని చేయబోతున్నాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఇదేం చేస్తుంది, మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ని ఇంకా బూస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా అసలు ఎకనామిక్ గ్రోత్ ఎలా జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్స్లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ వన్, జాబ్ క్రియేషన్. మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ డ్రైవింగ్ అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ భాగంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటున్నాడు. సో దీని ద్వారా పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ అర్బన్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్రాక్ట్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్. Regions like Gujarat and Maharashtra with better infrastructure have attracted more FDI, boosting the industrial base and the economy. వన్స్ మన ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కానీ బాగా డెవలప్ చేస్తే బయట నుంచి వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో దీని ద్వారా కూడా మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంకా సైజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్, బూస్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఖచ్చితంగా మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మీకు క్వశ్చన్ ఎలా రాబోతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఏంటి ఆ పొటెన్షియాలిటీ? జాబ్ క్రియేషన్. ఇండియాలో ప్రెసెంట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది కదా. మరి దీన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఇంకో పక్క ఏమో అగ్రికల్చర్లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అక్కడే పనిచేస్తున్నారు. బట్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది అన్ప్రొడక్టివ్గా ఉంది, అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు, చాలా మంది లాసెస్లో ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపుకి షిఫ్ట్ చేయాలి. ఒకవేళ షిఫ్ట్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తట్టుకోలేదా? తట్టుకుంటుంది, దానికి ఆ కెపాసిటీ ఉంది. ఇదే మీకు క్వశ్చన్ వచ్చింది అనమాట ఇలాగే. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క పొటెన్షియాలిటీ ఏంటి? సో దీని ద్వారా మనం ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చా? ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఖచ్చితంగా క్రియేట్ చేయొచ్చు, దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పి మీరు రాయాలి. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద పక్కాగా క్వశ్చన్ అయితే రాబోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. రైట్. సో ఇట్ విల్ గివ్ బూస్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ లైక్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రెడ్యూస్ ద లాజిస్టిక్ కాస్ట్, బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డ్రైవ్ జీడిపి గ్రోత్. మనకి ఎప్పుడైతే రోడ్ నెట్వర్క్ కానీ రైల్వే నెట్వర్క్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా లాజిస్టిక్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ టైం కానీ దానికి అయ్యే ఖర్చు కానీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి లాజిస్టిక్ కాస్ట్ నథింగ్ బట్ ఒక వన్ ఆఫ్ ద ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకా ఆ ప్రోడక్ట్స్ అనేవి కాంపిటేటివ్గా మారే ఛాన్స్ ఉంది మార్కెట్లో. సో లాజిస్టిక్ కాస్ట్ తగ్గి ఇంకా దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి పెట్టుబడులు బయట నుంచి బాగా వచ్చి చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు కానీ పెడితే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అనేవి మన ఇండియాలో బాగా జరుగుతాయి. సో దట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ఇంకా బాగా గ్రో అవుతుంది. సో దీని ద్వారా ఓవరాల్గా జీడిపి కూడా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, టూరిజం ఎన్హాన్స్మెంట్. కనెక్టివిటీ టు టూరిజం స్పాట్స్ లైక్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్ బూస్ట్ టూరిజం, ఇంక్రీజింగ్ స్టేట్ రెవెన్యూ అండ్ ప్రమోటింగ్ కల్చరల్ ఎక్స్చేంజ్. సో మన ఇండియాలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఉంది కదా. సో అటువంటి ఫేవరెట్ టూరిజం స్పాట్స్కి మనం కానీ కనెక్టివిటీ కానీ ఇంకా పెంచితే ఆటోమేటిక్గా టూరిజం పెరుగుతుంది. బయట దేశాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే మన ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది? ఆ పర్టికులర్ స్టేట్ యొక్క రెవెన్యూ పెరుగుతుంది అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఆ పర్టికులర్ స్టేట్కి వెళ్తారు. కాబట్టి మనం అందరం ఆ పర్టికులర్ స్టేట్ యొక్క కల్చర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్టీగా ఫీల్ అవుతుంటే సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. చాలా సైంటిఫికల్గా డిజైన్ చేసాం. సో మనకి కాంప్రహెన్సివ్గా రిపీటెడ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 25+ థీమ్స్ని ఈ ప్రోగ్రాంలో భాగంగా కవర్ చేయబోతున్నాం.
సో ఎవరైతే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకుంటారో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. అండ్ ఈ 25+ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎనెక్డోట్స్, కొటేషన్స్, డేటా, ఫ్యాక్ట్స్, ఫోల్డర్ పాయింట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం PDF ఫార్మాట్లో. ఓకేనా? సో అరౌండ్ 25+ థీమ్స్ ఈ ప్రోగ్రాంలో మనం కవర్ చేస్తాము. ప్రతి థీమ్కి సంబంధించిన PDF అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ PDFలోనే మీకు ఆ ఎస్ఐకి సంబంధించిన మొత్తం డేటా ఇస్తాము. దాంతోపాటు ఎడిషనల్గా ఎనెక్డోట్స్ కానీ, కొటేషన్స్ కానీ, డేటా, ఫ్యాక్ట్స్, ఫోల్డర్ పాయింట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఎస్ఐలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ని తీసుకోండి. ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఎస్ఐలో మంచి మార్క్స్ వస్తాయి. రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇట్ స్టిమ్యులేట్స్ స్మాల్ బిజినెసెస్. మెట్రో సర్వీసెస్ ఇన్ సిటీస్ లైక్ బెంగళూరు అండ్ ఢిల్లీ స్టిమ్యులేట్స్ లోకల్ బిజినెసెస్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ఫుట్ఫాల్ అండ్ సేల్స్ ఇన్ నియర్ బై రిటైల్ స్టోర్స్. సో ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏదైనా మెట్రో రైల్స్ కానీ, ఏదైనా రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటి చేసినప్పుడు అక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది పెరుగుతుంది, పీపుల్ యొక్క మూవ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే పీపుల్ మూవ్మెంట్, ట్రాఫిక్ మూవ్మెంట్ పెరుగుతుందో చుట్టుపక్కల మనం ఏం చేస్తామో లోకల్ బిజినెస్లు కూడా స్టార్ట్ అవుతుంటాయి. అది ఫుడ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అవ్వచ్చు, గ్రాసరీస్ కానీ ఎనీథింగ్. సో అక్కడ ఏంటంటే సేల్స్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో చిన్న చిన్న బిజినెస్లు, లోకల్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బూస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం సోషల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదేం చేసిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ హెల్త్ కేర్ సర్వీసెస్, బెటర్ ట్రాన్స్పోర్ట్ లింక్స్, ఇంప్రూవ్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ, regions with improved connectivity like those under the National Rural Health Mission see better health outcomes. సో ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ లింక్ అనేది బెటర్గా ఉంటుందో, దాన్ని మనం ఇంప్రూవ్ చేస్తామో ఆటోమేటిక్గా హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ కానీ, రూరల్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి లేవు. సో చాలా వరకు మనకి ఈ ప్రెగ్నెన్సీ డెలివరీస్ కూడా అవుట్ ఆఫ్ ద హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. అక్కడ మెడికల్ ప్రాక్టీషనర్స్ లేక, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక అన్అఫీషియల్గానే జరుగుతున్నాయి అనమాట. సో అది సేఫ్ అయితే కాదు. ఓకేనా? సో బిడ్డకి కానీ తల్లికి కానీ ప్రమాదం ఉంది. సో అందుకని చెప్పి అలా జరగకుండా ఉండాలి అంటే, ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి వచ్చి ఓకేనా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అంటే మనకి కనెక్టివిటీ సరిగ్గా లేక ట్రాన్స్పోర్టేషన్ జర్నీ అనేది చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్లో ఏదైనా జరగవచ్చు. సో అందుకని ఎప్పుడైతే మనం ఈ కనెక్టివిటీ బాగా పెంచుతామో, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి సిటీకి రావడానికి వితిన్ ఫ్యూ మినిట్స్లో మంచి రోడ్డు నెట్వర్క్ ద్వారా వచ్చేయచ్చు. అప్పుడు చక్కగా వాళ్ళు కూడా వచ్చి సిటీస్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా బాగా యాక్సెస్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, సర్వీస్ డెలివరీ. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్స్ భారత్ నెట్ ఎనేబుల్ సర్వీస్ డెలివరీ ఎట్ ద గ్రాస్ రూట్స్, రెడ్యూసింగ్ కరప్షన్ అండ్ ఎన్షూరింగ్ బెటర్ యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్. సో మనకి ఇక్కడ గవర్నెన్స్ పార్ట్ని కూడా మనం కవర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీంట్లోకే వస్తుందన్నమాట. ఆప్టికల్ ఫైబర్ని మనం వేసినా సరే, దాని నుంచి 5G సర్వీసెస్ని మనం ఇంకా డెవలప్ చేస్తే చక్కగా అందరికీ మనం ఈ హాస్పిటల్ సర్వీస్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఆన్లైన్ ద్వారానే మనం ప్రొవైడ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఆన్లైన్ ద్వారా కానీ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మిడిల్ మ్యాన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనం తగ్గించి, లైక్ ఈ కరప్షన్ కూడా, రెడ్ టేపిజం కూడా వీటన్నిటిని మనం తగ్గించవచ్చు. Next one, educational accessibility. Improved infrastructure such as roads and transportation ensures more children attend school regularly. Programs like Sarva Shiksha Abhiyan are more effective in such areas. సో ఏ ఏరియాలో అయితే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ, ఈ కనెక్టివిటీ ఫెసిలిటీ కానీ బెటర్గా ఉంటుందో అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు హ్యాపీగా బడులకు వెళ్ళి చదువుకోవచ్చు అనమాట. ఎందుకంటే రోడ్స్ సరిగ్గా లేక, ఈ ట్రాన్స్పోర్టేషన్ జర్నీ అనేది చాలా టైం టేకింగ్గా ఉంటే పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు, వేరే ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారనమాట. సో అలా జరగకుండా ఎడ్యుకేషనల్ యాక్సెసిబిలిటీ కూడా పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాల్సిందే. నెక్స్ట్ వన్, రూరల్ డెవలప్మెంట్. స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కనెక్ట్ ఐసోలేటెడ్ విలేజెస్ టు మార్కెట్స్, బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ద ఎకనామిక్ మెయిన్ స్ట్రీమ్. ఓకేనా? సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇదేం చేస్తుందమ్మా? రోడ్స్ డెవలప్మెంట్ అనమాట. ఎక్కడ? ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. సో రైతు హార్వెస్ట్ అంటే పంట పండించిన తర్వాత, సో పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం మండీస్లో, ఈ మార్కెట్స్లో అమ్మాలి. సో అక్కడ వరకు వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రూరల్ ఏరియాస్లో రోడ్ కనెక్టివిటీ అనేది చాలా పూర్గా ఉంటుంది. సో ఈ జర్నీ టైంలో ఏం జరుగుతుంది అంటే, సో ఆ ట్రక్లో కానీ, ట్రాక్టర్లో కానీ మనం వెళ్ళి లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈ రోడ్స్ సరిగ్గా లేక ఆ పర్టికులర్ హార్వెస్ట్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోవటం, ఓకేనా, టొమాటోస్ కానీ ఇటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ అవన్నీ నలిగిపోవటం కానీ ఇవన్నీ జరిగినప్పుడు అదే ప్రొడ్యూస్ని ఆ ఫార్మర్ తీసుకెళ్ళి మార్కెట్లో కానీ పెడితే
ఏమవుతుంది, అక్కడ క్వాలిటీ అసైయింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, క్వాలిటీ అసైయింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు. సో క్వాలిటీగా ఉందా లేదా, డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. సో ఈ పర్టికులర్ జర్నీ ప్రాసెస్లోనే కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి అక్కడ రైతు నష్టపోయే ఛాన్స్ ఉంది. అర్థమైందమ్మా? సో అందుకని చెప్పి మనం ఏం చేస్తాము అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూరల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ అన్నింటినీ డెవలప్ చేయాలి. అప్పుడే రైతుకి ఇటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అతని యొక్క హార్వెస్ట్ని హ్యాపీగా మార్కెట్కి తీసుకెళ్ళగలడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా. సో మార్కెట్స్లో ఈ క్వాలిటీ అసెస్మెంట్ గ్రేడింగ్ జరుగుతుంటుంది కదా, సో అది జరిగినప్పుడు మంచి గ్రేడింగ్లోనే ఉంది అని అనుకుంటే మంచి ప్రైస్ అనేది ఫార్మర్కి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ. Infrastructure development in economically weaker states like the Northeast aims to reduce regional disparities, bringing these regions at par with more developed states. సో ఆల్రెడీ మన ఇండియాలో ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా జరిగింది. సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు. సో అందుకని ఈ స్టేట్స్ అనేవి చాలా బ్యాక్వర్డ్గా ఉండిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పర్టికులర్ బ్యాక్వర్డ్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ ఇంకా ఏమన్నా సరే వెనకబడి ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఈ స్టేట్స్ రిమైనింగ్ డెవలప్డ్ స్టేట్స్తో ఇప్పుడు కాంపిటీషన్లోకి వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ రెడ్యూస్ రీజనల్ డిస్పారిటీస్. ఓకేనా, సో రీజనల్ డిస్పారిటీస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనమ్మా? సో ఇలా మనం ఎకనామిక్ గ్రోత్ని, సోషల్ డెవలప్మెంట్ని సాధించవచ్చు విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా వస్తూ ఉంటాయి, అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్, కాస్ట్ ఓవర్ రన్స్. ప్రాజెక్ట్స్ లైక్ ముంబై మెట్రో లైన్ 3 ఫేస్ డిలేస్ అండ్ బడ్జెట్ ఓవర్ రన్స్, స్ట్రైనింగ్ పబ్లిక్ రిసోర్సెస్ అండ్ డిటరింగ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. సో దేర్ ఈస్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ ముంబై మెట్రో లైన్ 3. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో డిలేస్ వచ్చాయి అండ్ దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ కూడా సరిపోలేదన్నమాట, ఇంకా ఎక్కువ అమౌంట్ కావాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇంకా పబ్లిక్ రిసోర్సెస్ని దీనికోసం యూటిలైజ్ చేయడం, ఇంకా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ని డెటరింగ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో అప్పుడప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్కి మనం అనుకున్న ఎస్టిమేషన్ కాస్ట్ సరిపోక ఇంకా అడిషనల్ రిసోర్సెస్ తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్. సో దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ సర్దార్ సరోవర్ డ్యామ్, మీరందరూ చదివే ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్ కెన్ కాజ్ ఇర్రివర్సిబుల్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ డిస్రప్టింగ్ ఎకోసిస్టమ్స్. సో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇటువంటి డ్యామ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హిమాలయన్స్ రీజన్లోకి వెళ్ళి అటువంటి ఎకో సెన్సిటివ్ జోన్స్లోకి వెళ్ళి అక్కడ మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడమో, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడమో, లేకపోతే పెద్ద పెద్ద టవర్స్ పెట్టడమో, మైనింగ్ చేస్తామని, డ్రిల్లింగ్ చేస్తామని అంటే కుదరదు. సో దాన్ని కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ వన్, ల్యాండ్ ఎక్విజిషన్. Projects like Navi Mumbai Airport face land acquisition controversies leading to community displacement and social unrest. సో ఎప్పుడన్నా ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి కోసం మనం ఎప్పుడైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామో అక్కడ కొంతమంది యొక్క ల్యాండ్ని మనం తీసేసుకుంటాం, బాగానే ఉంటుంది. బట్ మనం ఏం చేయాలి, ప్రాపర్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ కల్పించాలి. సో కొన్ని కమిటీస్ మనకేం చెప్తున్నాయి అంటే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎక్కువగా ఏ కమ్యూనిటీ వాళ్ళు డిస్ప్లేస్ అవుతున్నారు అంటే ట్రైబ్స్ అనమాట. ఎందుకంటే మనం ఈ హిల్లీ రీజన్స్లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉండే ల్యాండ్ ట్రైబ్స్కి సంబంధించింది. సో ఆ ట్రైబల్ ఏరియాస్ని మనం తీసేసుకొని వాళ్ళని వేరే చోటకి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ట్రైబ్స్కి వేరే చోట మనం ప్రాపర్గా రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి మనం పంపించి అక్కడ మీరు ఉండండి అంటే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకున్న ట్రైటే అది. ఓకేనా, వాళ్ళు వేరే వాళ్ళతో ఈజీగా కాంటాక్ట్ అవ్వలేరు. షైనెస్, ఐసోలేటెడ్గా ఉంటారు. అండ్ వాళ్ళ కస్టమ్స్ వేరు, వాళ్ళకి ప్రాక్టీసెస్ వేరు, వాళ్ళకి లివింగ్ స్టైల్ కూడా వేరు. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సూటబుల్గా ఉండే ఏరియాని వాళ్ళకి అలొకేట్ చేయాలి. అలా చేయకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండేసరికి వాళ్ళకి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు. ఈ డైమెన్షన్ కూడా మీరు కవర్ చేయండి. నెక్స్ట్ వన్, డెప్ట్ బర్డెన్. Massive projects funded by debt have plunged states like Punjab into financial stress, affecting social welfare programs. సో ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కోసం అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తామో అటువంటి టైంలో ఫినాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఈరోజు మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం మనం డబ్బులు తీసుకొచ్చి దానికి అలొకేట్ చేసాము అంటే సో దీని నుంచి మనకి ప్రాఫిట్స్ లేకపోతే రిటర్న్స్ రావడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పీపీపీ మోడల్ ద్వారా రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది.
సో ఇనీషియల్గా రోడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, టోల్ కలెక్ట్ చేస్తారు. సో ఇన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. సో అన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పర్టికులర్ రోడ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అప్పటి నుంచి గవర్నమెంట్కి రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇన్కమ్ కానీ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ప్రైవేట్ వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకునేటప్పుడు బిడ్డింగ్ పాడతారు, అమౌంట్ అనేది గవర్నమెంట్కి పే చేయడం అనేది జరుగుతుంది. బట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి అంటే కొన్ని ఇయర్స్ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అవ్వాలి, అదంతా పూర్తి అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రోడ్డు వేయటం అనేది ఒక మంత్స్లో కూడా అయిపోదు, డేస్లో కూడా అయిపోదు, కొన్ని ఇయర్స్ పడుతుంది. ఓకేనా, ఫ్లైఓవర్స్ కట్టాలి అన్నా సరే, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నా సరే, ఏదైనా ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నా సరే కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. సో ఆ కంప్లీట్ అవ్వటానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. దాని నుంచి ఇన్కమ్ కానీ మనకి రిటర్న్స్ కానీ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది, ప్రాఫిట్స్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఈ టైం పీరియడ్ వరకు మన స్టేట్ కానీ కంట్రీ కానీ సస్టైనబుల్గా ఉంటుందా ఉండదా అనేది మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేస్తే కొన్ని ఇయర్స్ వరకు ఆ అప్పుకి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ పేమెంట్లు కడుతూనే ఉండాలి. మరి ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలు అన్నమాట. ఎందుకంటే ప్రజలకు వెళ్లాల్సిన సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ యొక్క అలొకేషన్స్ అనేవి ఇప్పుడు మనం వడ్డీలు కట్టడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా పక్కగా మనం ప్లాన్ చేసుకుంటేనే మనం దిగాలి తప్ప లేకపోతే వెళ్ళకూడదు. సో పంజాబ్ అనేది అలాగే ఫినాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది, అప్పు చేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది కాబట్టి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కరప్షన్. లార్జ్ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ కరప్షన్ ఆపర్చునిటీస్, టార్నిషింగ్ ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ అండ్ హైలైటింగ్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్. సో కరప్షన్ అనగానే ఖచ్చితంగా చాలామందికి వేరే దేశాల్లో కూడా మన కంట్రీయే గుర్తొస్తుంది. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా శాంక్షన్ అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సో ఏమేం చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. సో ఇది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్, ఇన్ఈక్వాలిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫేవర్స్ అర్బన్ ఏరియాస్, లీవింగ్ రూరల్ రీజియన్స్ విత్ ఇన్అడిక్వేట్ కనెక్టివిటీ, డీపెనింగ్ ద రూరల్ అర్బన్ డివైడ్. సో మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాజెక్ట్స్ కానీ ఈ డెవలప్మెంట్ అనేది అర్బన్ ఏరియాస్లోనే జరుగుతుంది, రూరల్ ఏరియాస్లో జరగట్లేదు. సో ఆల్రెడీ అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అయి ఉన్నాయి, ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయి తప్ప రూరల్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. సో దీని ద్వారా అర్బన్కి రూరల్కి మధ్య ఈ డెవలప్మెంట్ పరంగా ఉన్న గ్యాప్ అనేది ఇంకా పెరుగుతూ వెళ్తుంది అనమాట. డిజిటల్ డివైడు, రూరల్ అర్బన్ డివైడు, ఇటువంటి కీవర్డ్స్ని మీరు యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్, జెంట్రిఫికేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కెన్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్డ్ ప్రాపర్టీ ప్రైజెస్, ఫోర్సింగ్ లో ఇన్కమ్ రెసిడెంట్స్ అవుట్ ఆఫ్ దేర్ నైబర్హుడ్స్ అండ్ డిస్రప్టింగ్ కమ్యూనిటీస్. సో ఇప్పుడు మా ఏరియా ఉంది, ఇక్కడ ఈ ల్యాండ్ రేట్స్ కానీ లేకపోతే హౌస్ రెంట్స్ కానీ ల్యాండ్ ప్రైజెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక నార్మల్ ప్రైజెస్లో ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ హైవే కానీ ఏదైనా ఫ్లైఓవర్ కానీ ఏదైనా జరుగుతుంది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, ల్యాండ్ రేట్స్ పెరిగిపోతాయి, హౌస్ రెంట్స్ పెరిగిపోతాయి, అన్ని ప్రైజెస్ పెరిగిపోతాయి. సో ఒక కామన్ మ్యాన్ రెంట్కి ఉండేవాడు ఉండలేడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి పీపుల్ ఏం చేస్తారంటే, పూర్ పీపుల్ ఎస్పెషల్లీ వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. సో ఎక్కడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే అఫోర్డబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇలా కొంతమంది కమ్యూనిటీస్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ వల్ల. ఓకేనా, సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. The potential of infrastructure investment to drive economic growth and social development in India is immense. ఓకేనా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క పొటెన్షియాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది డ్రైవ్ అవుతుంది, సోషల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. విత్ కేర్ఫుల్ ప్లానింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఇండియా కెన్ ఓవర్కమ్ ఛాలెంజెస్ అండ్ పేవ్ ద వే ఫర్ మోర్ ఈక్విటబుల్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. ఓకేనా, మనం ఏం చేయాలి, కేర్ఫుల్గా ప్లానింగ్ చేయాలి. ఎంత దానికి అలొకేట్ చేస్తున్నాము, ఎప్పటి నుంచి దాని మీద మనకి రిటర్న్స్ రాబోతున్నాయి, ఎప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి, అప్పటి వరకు మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇలా మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని సో అక్కడ ఇన్వాల్వ్ అయిన ప్రతి కమ్యూనిటీని కూడా ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి ఒపీనియన్స్ కూడా తీసుకుంటూ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కానీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ కానీ మనం కానీ స్టార్ట్ చేస్తే మనం పైన అనుకున్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే వీటన్నిటిని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈక్విటబుల్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అనేది క్రియేట్ అవుతుంది ప్రతి సిటిజన్కి. దట్స్ ఇట్. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, సో గ్రూప్ 2 కోర్స్ అనేది మన ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ప్రెజెంట్ ఆఫర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 2 ఎంటైర్ కోర్స్ అనేది మీకు కేవలం 4,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి గ్రూప్ 2 ఎలాగో ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ అయింది, ఇంకా మీకు ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. సో అందుకని చెప్తున్నాను, మళ్ళీ ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోమాకండి.
క్లాసెస్ అనేవి చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. చాలామంది జాయిన్ అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే సో గ్రూప్ 2 కోర్స్ని మన ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంది. సో అడ్మిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కొని వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే సో లిమిటెడ్ టైం ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది మనం తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మెయిన్స్ కోర్స్ అనేది. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వేస్ ద రైట్ వే, అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజెంట్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 8,000 రూపీస్ మాత్రమే. సో 20% ఆఫర్ ఇచ్చాం. సో 8,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫర్ అనేది కేవలం 31 జూలై వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరగదు. ఎటువంటి ఆఫర్స్ అనేవి ఉండవు. సో ఇదే వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. సో దీంట్లో భాగంగా అరౌండ్ 500+ క్వశ్చన్స్ అని చెప్పి మేము స్టార్టింగ్లో అనుకున్నాం. సో యాజ్ ఆఫ్ నో మేము 900+ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ దాని మీద వచ్చిన క్వశ్చన్స్ని కూడా పెట్టుకుంటూ వెళ్తున్నాము. సో అందుకని క్వశ్చన్స్ కూడా పెరుగుతున్నాయి. నో ఇష్యూ, ఖచ్చితంగా అంత కాంప్రహెన్సివ్గానే జరగాలని చెప్పి మేము కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీకు క్లాసెస్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒకవేళ నేషనల్ ఇన్కమ్ మీద నేను 1 వీడియో చేస్తే ఇదే నేషనల్ ఇన్కమ్ మీద పెయిడ్ కోర్స్లో అరౌండ్ 8 వీడియోస్ నేను చేస్తాను. అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఏ కీవర్డ్ని కూడా వదలకుండా ఒక్కొక్క కీవర్డ్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్, ఓకేనా, మీకు మల్టిపుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ కూడా అన్నిటికీ ప్రొవైడ్ చేయబడుతుంది. 900+ క్వశ్చన్స్ అయితే 900, 1000 అయితే 1000. సో ప్రతి క్వశ్చన్కి మీకు పీడిఎఫ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో చక్కగా మీకు రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కంక్లూజన్స్ రెడీగా ఉంటాయి కాబట్టి సో ఏ థీమ్కి ఏ కంక్లూజన్, ఏ థీమ్కి ఏ ఇంట్రొడక్షన్ రాయాలి అని చెప్పి మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్లో నేనే హింట్లు, సజెషన్స్ చెప్తుంటాను. వాటిని మీరు పట్టేసుకుంటే చక్కగా అక్కడ తీసుకెళ్ళి రెప్లికేట్ చేసేయండి, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఆఫర్ అనేది కేవలం 31 జూలై వరకు మాత్రమే. సో 10,000 రూపీస్ వర్తున్న కోర్స్ని 8,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా. రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలోస్ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.